ఎలక్షన్ మూవ్మెంట్ ఎలా జరుగుతుంది ఇప్పుడు బై ఎలక్షన్? బ్రహ్మాండంగా ఉంది. అందరూ స్థానికుడు మా సమస్యలు తెలిసిన ఏకైక వ్యక్తి నవీన్ యాదవ్ అని ప్రజలు గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ప్రతి ఒక్క ఇక్కడున్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న గరీబోళ్ళది వాళ్ళ యొక్క మధ్యతరగతి వ్యక్తులు వాళ్ళ యొక్క గల్లీలలో వాటర్ ప్రాబ్లం కానివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లము, స్థానిక సమస్యలు, గార్బేజ్ సమస్య, వాళ్ళ రోడ్ సమస్య, ఆరోగ్యానికి సంబంధించిన లేదా హాస్పిటల్ సంబంధించిన ఏ సమస్యలైనా తెలిసిన ఏకైక వ్యక్తి నవీన్ యాదవ్. ఇది ప్రజలే చెప్తున్నారు. మేము ప్రచారం పోతుంటే ప్రజలు మాకు చెప్తున్నారు మా పిల్లగాడైనా మేము గెలిపించుకుంటామని. ఏదైతే మిగతా కేటీఆర్ కానీ వాళ్ళ వర్గం ఏదైతే ప్రచారం చేస్తుందో అవన్నీ లోపల గ్రౌండ్ రియాలిటీ ఏమీ లేదు. వాళ్ళందరూ కేవలం ఫేక్ మనుషుల్ని పెట్టి కేటీఆర్ ఎప్పుడు అదే అలవాటైనకు ఫోన్లను రికార్డ్ చేయడము, అందరు బ్లాక్మెయిల్ చేయడము, ఫేక్ న్యూస్లను క్రియేట్ చేయడంలో దిట్ట కేటీఆర్. ఆయనని ఇప్పుడు ఎలక్షన్స్ ఆయనకు మంచి గుణపాఠాన్ని నేర్పబోతున్నాయి. ఇప్పుడు ఈయనను గెలిపిస్తే ఖచ్చితంగా పట్టించుకుంటారు. ప్లస్ మధ్యరథ మహారాజులందరూ సీఎం గారు కూడా వచ్చిపోయి ఇక్కడ సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ చేసి నేను తీరుస్తా అని చెప్పినప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక అవకాశం ఇచ్చితే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరడానికి ఒక మహత్తరమైన అద్భుతమైన అవకాశం ఇది. ప్రజలు కూడా మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నా. సో ప్రజలు మీకు ప్రతి మీ గల్లీలో కూడా ఏవైనా సమస్యలు ఉన్నా మీకు తెలిసిన ఏకైక వ్యక్తిని ఎన్నుకోండి. మీ సమస్యలను తీర్చే ఏకైక వ్యక్తి మీకు తీరుస్తాడు. మరి మొన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు కార్మిక పక్షాన్ని పెట్టారు కదా, అది బై ఎలక్షన్ కోసమే పెట్టారని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారు. మీరు అలాంటి ఏది పెట్టిండా అనేది పక్కన పెడితే దానివల్ల ఏదో ఒక ఉపయోగం అయితే కార్మికులు అవుతుందా లేదా? అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అన్నప్పుడు ప్రతి వర్గాన్ని ఖచ్చితంగా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మీటింగ్లు పెడతారు. మీటింగ్లు ఇంకా పెట్టాలంటున్నాం. ఇంకా ఆయన మా సీఎం గారు తక్కువ మీటింగ్లు పెట్టిండు. ఇంకా ప్రతి వర్గం మీటింగ్ పెట్టాలి, వాళ్ళ సమస్యలను మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతారండి. మీరు కంటెస్టెంట్ ఉన్నప్పుడు పార్టీ ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి అడుగుతారు మా సమస్యలు ఎట్లా చేస్తారు, మీకు మా గురించి మీరు ఏం చేయబోతున్నారని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీటింగ్లు అవసరము. ఇంకా మీటింగ్లు కూడా పెట్టాల్సింది మనమేది. ఖచ్చితంగా 30 నుండి 50 వేల మధ్యలో మెజార్టీ ఉంటుంది. ఈ ఏవైతే ఫాల్స్ కేకే రిపోర్ట్లు, బిగే రిపోర్ట్లు అన్ని కల్వకుంట్ల రిపోర్ట్లు, ఇవన్నీ కల్వకుంట్ల కేసీఆర్ ఏదైతే రిపోర్ట్లు క్రియేట్ చేస్తున్నారో డబ్బులు ఇచ్చి అవన్నీ కూడా జీరో అయిపోయి అన్ని రిపోర్ట్లకు వ్యతిరేకంగా రాబోతుంది. ఆ వేణుస్వామి కూడా అన్నాడు, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లో డైరెక్ట్ కేటీఆర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు సీఎం గా అని అన్నాడు. ఎక్కడ పోయింది ఆ రిపోర్టు? ఎక్కడ పోయిండు కేటీఆర్? సో ఈ రిపోర్ట్లు అన్నీ గల్లంత అయిపోయి నవీన్ యాదవ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. గెలిచిన తర్వాత ఆయనకు ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి సేవ ఇచ్చి మంచి పేరు నిలబెట్టుకునే వ్యక్తి నవీన్ యాదవ్ గారు.